జరగాల్సిందేనండి ఇది. కల్నల్ పరమేశ్వర్ గారు ఇంటర్వ్యూలో వాయిస్ వస్తున్నట్టు వినిపిస్తుందండి, వినిపిస్తుంది. ఓకే ఓకే. సో ఇది జరగాల్సిందే అండి. అంటే మనం ఎప్పుడెప్పుడు జరుగుతుందని వెయిట్ చేసాం కానీ ఇది జరుగుతుందా లేదా అనే డిబేట్ ఎప్పుడూ లేకుండే పాకిస్తాన్ గురించి ఇది. సో పాకిస్తాన్ అడుగు తెలియదు మీకు. మీ ఇంటర్నల్ ప్రొడ్యూస్ లేనప్పుడు, ఇంటర్నల్ ఇండస్ట్రీ లేనప్పుడు, ఇంటర్నల్ ఎకానమికల్ గ్రోత్ లేనప్పుడు మీరు థ్రైవ్ అయ్యేది అడుగు తినడం మీదే థ్రైవ్ అయ్యేది. నేను ఇదివరకు కూడా చాలా డిబేట్లు మీ డిబేట్లో చెప్పాను నేను. పాకిస్తాన్ ఉన్నది రెండు ఇండస్ట్రీస్, ఒకటి టెర్రరిజం ఇండస్ట్రీ, ఒకటి డ్రగ్స్ ఇండస్ట్రీ. అంతకన్నా వాళ్ళకి ఉన్నది ఏం లేదు. మిగతాది భారత్ దూషణ మీద వాళ్ళు బతికేశారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎందుకు పాకిస్తాన్ ఎన్నాడు సర్వైవ్ అయిందంటే వాళ్ళకి న్యాచురల్లీ వాళ్ళ జియో పొలిటికల్ లొకేషన్, గ్లోబల్ జియో పొలిటికల్ పొజిషన్ వల్ల వాళ్ళు కౌంటర్ బ్యాలెన్సింగ్ ఫోర్స్ గా ఈస్ట్ ఏషియాని, వెస్ట్ ఏషియాని ఆర్ మేబీ మిడిల్ ఈస్ట్ ఏషియాని బ్యాలెన్స్ చేసే కౌంటర్ బ్యాలెన్సింగ్ ఫోర్స్ గా పాకిస్తాన్ కి ఒక ఫుట్ హోల్డ్ నేషన్ గా యుఎస్ఏకి దొరికింది. అలాగే చైనా కూడా ఇండియన్ కౌంటర్ బ్యాలెన్స్ చేయడం కోసం పాకిస్తాన్ దొరికింది. కాబట్టి పాకిస్తాన్ సర్వైవ్ అయ్యింది. సో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ కానీ పిఐఎన్ కానీ ఏం పెట్టినా కూడా వాళ్ళు అప్పులు తీరేవి కదా. మొన్న వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ కూడా ఒక ఇంటర్వ్యూలో అన్నాడు, ఇలా మనం అప్పులు తీసుకుంటూ పోతే అప్పులు తీర్చేది ఎప్పుడు, అప్పు మీద అప్పు తీసుకుపోతే అప్పు తీర్చేది ఎప్పుడు అని. సో ఆ కన్సర్న్ ఉంది. ఆ కన్సర్న్ ఉండగా వాళ్ళు 27th అమెండ్మెంట్ తీసుకొచ్చి అసెంబ్లీని జనరల్ చేసి